నేను పౌలు గారు అన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకొనడి అని. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము, అలాగే మా వలే మాదిరిగా జీవించేవారు అక్కడక్కడ ఉన్నారు, అలాంటి వారిని గురిపెట్టి చూడుడి అంటాడు. మన గురి పరిశుద్ధుల మీద ఉండాలి. నీవు నీకంటే దిగజారిపోయిన వారిని చూసి పోల్చుకోవటం కాదు, నువ్వు వారితో కంపేర్ చేసుకోకూడదు. నీకంటే భక్తిలో ఎవరైతే కొంచెం రోషం కలిగి నమ్మకంగా జీవితున్నారో వారు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అలాంటి వారిని చూసి వారిలా నేను కూడా బ్రతకాలి అనేటువంటి ఒక పట్టుదల రావాలి. అప్పుడు మనం ఇంకా బలపడతాం. పరలోకానికి వెళ్ళే వారు ఎలా ఉండాలి అని అంటే, పలానోళ్ళని చూస్తే సరిపోతారా అన్నట్టుగా మనం బ్రతకాలి. సంపూర్ణంగా రక్షణ పొంది వాక్యానుసరమైన పరిశుద్ధతలో జీవించే వారిని చూస్తే వారి మనకి మహత్కార్యంగా కనపడతారు. మనం కూడా అలా బ్రతకాలి. మనకి గొంగళ పురుగు తెలుసు కదండి. ఈ 2 లేక 3 అంగుళాలు ఉండేటువంటి గొంగళ పురుగుకి ఎంత పట్టుదల అంటే, ఎంత పౌరుషం అంటే, అందరి చేత సీదరించబడి అసహ్యకొనబడినటువంటి ఈ గొంగళ పురుగుకి తన జీవితం మీద విరక్తి కలిగి అది అనుకుంటది, నేను బ్రతికితే అందరి చేత శబాస్ అనిపించుకునేలా బ్రతకాలి, లేదంటే ఈ బ్రతుకు నాకు వద్దు, అందరి చేత చీ అనిపించుకునే ఈ బ్రతుకు నాకు వద్దు చీ అనుకుంటది. అనుకున్నదే తడవు అది ఉపవాస దీక్షలోకి వెళ్ళిపోతుందండి. ఉపవాస దీక్షలోకి 21 రోజులు ఏమీ ముట్టుకోకుండా తను తాను పూర్తిగా లోకానికి కనుమరుగు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. నా కోరిక, నా తపన ఇదే, బ్రతుకా సావా, బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి. నా మాటలు, నా ప్రవర్తన, నా జీవితం అనేకులకు ఆశ్చర్యం కలిగే విధంగా, నన్ను మాదిరిగా తీసుకునే విధంగా బ్రతకాలి, లేదా చస్తే గనక నేను పరలోకంలో ప్రభుతో ఉండాలి. ఇది ఆశ. గొంగళ పురుగులు ఇలాంటి కమిట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో అది ఖచ్చితంగా తన జీవితాన్ని పూర్తిగా విసర్జిస్తుంది. అందరి చేత చీయనిపించుకునే పనికి మాలిన దరిద్రపు ఈ పాప బ్రతుకు నాకు వద్దు చిచి అనుకుంటది. అది ఉపవాస దీక్షలో ప్రార్థన చేస్తుంది. మీకు నిజంగా పట్టుదల ఉంటే, నా జీవితం మారాలనుకుంటే గనక ఉపవాసాలు ఉండి మీ వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా ఇండివిజువల్ గా మీరు ఉపవాసం ఉండండి. ఇంట్లో ఉపవాసం ఉంటారు, మందిరంలో ఉపవాసం ఉంటారు, మీ ఇష్టం. మీరు కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రభు, నా బ్రతుకు మారట్లేదు, నా జీవితం మారట్లేదు, నన్ను బట్టి నా పిల్లలు శపించబడడానికి వీల్లేదు, నా జీవితం అద్భుతంగా మారిపోవాలి, నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి, నన్ను బట్టి నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అత్తమామలు, నా కోడలు, నా అల్లుడు, నా కుటుంబ సభ్యులందరూ మార్చబడాలి అనేటువంటి పట్టుదల భారం నీకుంటే గనక అనేకల రక్షణార్థమై అనేకులు నిన్ను చూసి మార్పు చెందేందుకు నీవు ఒక రోషం కలిగిన జీవితాన్ని ప్రారంభిస్తావు. దేవుని బిడ్డ, గొంగళ పురుగు ఎక్కడ, సీతాకోక చిలుక ఎక్కడ? అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఇది మహత్య కార్యం కదా, ఇది అద్భుతం కదా. దేవుని సృష్టిలో ఇది మానవులకి పాఠం నేర్పించడానికి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ అండి. ఆఫ్టర్ గొంగళ పురుగుకున్న జ్ఞానం నీకు లేకపోతే చెట్టంత ఎదిగి ఏం ప్రయోజనం? నువ్వు మనిషివా పశువా? కొంచెమైనా బుద్ధి ఉండొద్దు? ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమైతే మనకే మేలండి. మన కుటుంబాలు దీవించబడతాయి. శాపగ్రస్తమైన మన బ్రతుకుల్లో దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిగతుల్ని, మన పరిస్థితులన్నిటిని నూతన పరచడం ప్రారంభిస్తారండి. ఆమేన్.